బ్రాడ్ ది మహా బ్యాడ్ రూమ్. నా కోపం ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు చూపిస్తా. అదేమిటో నాకు ముందే తెలుసులే. దీనికి ముగింపు చెప్తాను. ఇది నిజంగా చాలా దారుణం. ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. గోడలు పాడైపోయాయి, కార్పెట్ చినిగిపోయింది, మంచం విరిగిపోయింది. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీకంటూ సపరేట్ గా ఒక రూమ్ ఇస్తే ఇలా చేస్తావా? ఇదేం బాగలేదు. బ్రాడ్ పని. నాకే పాపం తెలియదు నాన్న. నేను నా రూమ్ లో చదువుకుంటున్నా. అది అబద్ధం. కిక్, నువ్వు నాకు ఎలాంటి సమాధానం చెప్పక్కర్లేదు. నీ పని అయిపోయింది. డాడీ, కానీ లేదు, గీనీ లేదు. నేను ఈ రూమ్ ని బాగు చేసేంత వరకు నువ్వు బ్రాడ్ తోనే ఉండాలి. అర్థమైందా? ఏంటి? బ్రాడ్ తో కానీ డాడీ, నేను బ్రాడ్ తో ఉండదలుచుకోలేదు. నేను బ్రాడ్ రూమ్ లో ఉండను. కిక్, నేను నీకు ఒక విషయం చెప్తాను రా. నువ్వు ఇప్పుడు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది. కానీ మీ అన్నయ్యతో కలిసి ఉండడం అనేది ఎంత మంచి విషయమో తెలుసా? నేను కూడా చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు మా అన్నయ్యతోనే కలిసి ఉన్నాను. ఆ రోజుల్ని నేను మర్చిపోను. నువ్వు ఈ గీత దాటి రాకూడదు. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు నా రూమ్మేట్ తో పాటు ఉన్నాను. ఈ గీత దాటి రాకూడదు. ఆ తర్వాత నేను మీ అమ్మతో కలిసి ఉన్నాను. గీత దాటి రాకండి. నిజమే, నాకంటూ ఇంతవరకు సపరేట్ రూమే లేదు. ఇది ఆలోచించాల్సిన విషయమే. సరే, నువ్వు హ్యాండిల్ చేస్తావని నమ్ముతున్నాను. తప్పకుండా మీరు చెప్పినట్టే నేను హ్యాండిల్ చేస్తాను. మీకేం కాలేదుగా? ఏం పర్వాలేదు, నాకేం కాలేదు. నాన్నగారు, నేను వీడితో కలిసి ఉండను. నేను కూడా ఉండదలుచుకోలేదు. ఇక చాలు, మీరు ఆపుతారా? మీరిద్దరు అన్నాదమ్ములు కలిసి ఉండాల్సిందే. ఇంకేమైనా మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆ తర్వాత నేను రూమ్ రెడీ చేసే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సరే, నేను మొదలు పెడతాను. ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. ఓ అలాగా, థ్యాంక్స్ బ్రదరు. ఇలా చేసావేంటి? ఇలాంటివి నా రూమ్ లో ఉండడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమైనవే నా రూమ్ లో ఉండాలి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. చెప్పింది అర్థమైందా? నీకిప్పుడు నేను కొన్ని నా రూల్స్ చెప్తా. నువ్వు ఇప్పుడు నాన్నగారి దగ్గర ఏమీ చెప్పవు కాబట్టి నువ్వు నా రూమ్ లో ఉండాలి అంటే నా రూల్స్ కి కట్టుబడి ఉండాల్సిందే. అవేంటంటే నేను చెప్తాను. నా బెడ్ ని ముట్టుకోకు, నా బట్టని ముట్టుకోకు, నా నేలను ముట్టుకోకు, నా సీలింగ్ వైపు కూడా నువ్వు చూడకూడదు. చూడద్దని చెప్పాను కదా. ఇది రూమ్ కాదు, ఒక అద్భుతమైన ఆలయం. ఈ బీన్ బ్యాగ్ లో ఎప్పుడు ఈగలు వాలుతూ ఉంటాయి. ఈ బెడ్ నేను మాత్రమే పడుకునేందుకు వీలుగా చేయబడింది. చూడు, ఇదే నా రూమ్ మోడల్. ఈ రూమ్ లోంచి ఒక చీమ వెళ్ళినా కూడా నాకు తెలుస్తుంది. వావ్, ఇది కూడా అచ్చం నీ రూమ్ లాగే చాలా దారుణంగా ఉంది. అసూయగా ఉందా? అన్నిటికన్నా ముఖ్యమైనది, నువ్వేం చేసినా సరే నా గమ్ కలెక్షన్ ని మాత్రం ముట్టుకోకు. నా ఫ్రెండ్స్ తిని పారేసిన గమ్స్ అన్ని ఇందులో ఉన్నాయి, ఒక్క లీజాది తప్ప. అర్థమైందా? ఎందుకంటే తను బబుల్ గమ్ తిందు. అవును. నా పంటి నొప్పి పోవాలంటే నువ్వు ఇచ్చిన చివంగం నవలాలా? అవును, అదొకటే మార్గం. లీజా బ్యాన్ క్రాఫ్ట్, బబుల్ గమ్ తిను, చాలా బబుల్ గమ్లు తిను. బ్రాడ్, నా పింకీ యూనికార్న్ ఒక స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసింది. కాబట్టి నీ మ్యూజిక్ సౌండ్ కాస్త తగ్గిస్తావా? చాలా ఎక్కువగా ఉంది. ఓ అలాగే బ్రయానా, థాంక్యూ. ఏమి తగ్గించ. ఇలా చూడు బ్రాడ్, నా రూమ్ రెడీ అయ్యేంత వరకైనా మన ఇద్దరం కలిసి ఉండక తప్పదు. ఏమంటా? మాట్లాడుకో, నేను సీరియస్ గా చదువుకుంటున్నాను. ఓ యా, కమాన్ బ్రాడ్, మనం దీనికన్నా బెటర్ గా ఉందాం. నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ముందుకి నుంచి బయటికి వెళ్ళా. ఒక్క నిమిషం. నువ్వు ఈ గీత దాటి రాకూడదు. ఇక చాలు, ఊరుకో. ఇక చాలు ఊరుకోవాలా? నీకో విషయం తెలుసా? ఈ డోరు నా వైపే ఉంది. నా వైపు కిటికీ ఉంది, చల్లగా గాలి వీస్తుంది. చాలే, నా దగ్గరేమో ఇది ఉంది. నా దగ్గర ఉంది ఈ సోఫా. అది ప్రత్యేకంగా నా కోసమే తయారు చేయబడింది. ఇక నుంచి లేదులే. ఓ అవునా? అవునా, నా దగ్గర ఏముందంటే ఇదిగో ఈ యోయో ఉంది. బటోస్కి. నువ్వు దాంతోనే ఆడుకో బ్రాడ్, కానీ నా దగ్గర ఇది ఉంది, చూడు.
వద్దు, నువ్వు దాన్నేమి చెయ్యకు. ఇది నా రూము, అది నా గమ్ కలెక్షన్. ఇదేమి బాలేదు. నాన్న కిక్ నా రూమ్ లో, అదే నేను 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 మీరిద్దరు కలిసి ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు ఇలాగే ఉన్నారంటే నా పని నేను త్వరగా పూర్తి చేసుకుంటాను. అది మాత్రం కాదు, మీరు ఇలాగే ఉన్నారంటే మీకోసం సపరేట్ గా ఒక కార్ కొనిస్తాను. నాన్నగారు, మీరు చెప్పింది నిజమే. నేను అది మీకు నిరూపిస్తాను. నేను మీ మాట వినంటే నాకేం దక్కుతుందో నాకు తెలుసు. హే లీసా, నాతో నువ్వు స్నేహం చేస్తావా? ఈ బబుల్ గమ్స్ తిను, చాలా బాగుంటాయి. నాకు ఈ కళలంటే ఎంత ఇష్టమో. ఇది దారుణం. బ్రాడ్ నా రూమ్ పాడు చేస్తే వాడికి కారు కొనిస్తారా అని నేను ఒప్పుకోను. నేను వెళ్ళి నా రూమ్ రెడీ చేసుకుంటా. ఆ, వద్దు, నాన్న చెప్పింది విను. మనం మన రూమ్ కి వెళ్ళి బెస్ట్ రూమ్మేట్స్ గా ఉందాం. ఏమంటావ్? హలో నాన్నగారు. మీరిద్దరు ఇలా కలిసి ఉండడం నాకు చాలా సంతోషంగా మా ఉంది. ఇద్దరిది విడదీయరాని బంధం నాన్న. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీరిద్దరు ఇలాగే గొడవ పడకుండా కలిసి ఉండండి. అప్పుడే నేను అనుకున్న పని పూర్తవుతుంది. తప్పించుకోవాలని ప్రయత్నించుకో. ఇది నా రూము. నీకేదైనా సందేహం ఉంటే వెంటనే ఈ మోడల్ ని చూడు. నన్ను ఎక్కువసేపు బంధించడం నీ వల్ల కాదు. డాడీ, ఏంటిది? హే కిక్, ఇది కొత్త బెడ్. కానీ దీని మీద బిలియర్డ్స్ టేబుల్ అని ఉందిగా. అదేం లేదు కిక్కు, బెడ్ కి బాక్స్ లేకపోతే దీంట్లో ప్యాక్ చేసి ఇచ్చారు. సరే, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకు. నాకంతా విచిత్రంగా ఉంది. డాడీ నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నారు. డాడీ, తలుపు తెరవండి. బ్రాడ్ గురించి మీతో చెప్పాలి. నీకంత సీన్ లేదా? నాకు కారు కావాలి. నీ రూము బాగుపడేంత వరకు ఇక్కడే ఉండి తీరాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు కారు దక్కదు బ్రాడ్. నేనున్నంత వరకు జరగదు. ఏం చేస్తావేంటి? భయపెడుతున్నావా? ఆ కారు నాకు కావాలి. నువ్వు నోరు విప్పావంటే నేను నీ నోరుని కుట్టేస్తా. గుర్తుంచుకో. నేను ఇలా చూస్తూ ఊరుకోకూడదు. డాడీ, నా రూమ్ నేనే రెడీ చేసుకో. ఏం జరుగుతోంది? మీరు గాని ఈ విధంగా చేశారంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. హాయ్ కిక్, ఎలా ఉన్నావు? లోపలికి రా. ఇప్పుడు నీ రూము ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాల తర్వాత నీకంటూ ఒక రూమ్ ఏర్పడింది. మనం సెలబ్రేట్ చేసుకోవడానికి నీకు ఇష్టమైన శాండ్విచ్ తీసుకొచ్చాను. అదేం లేదు కిక్, నిన్ను బాధ పెట్టాలని ఇలా ఏం చేయలేదు. మనం అందరం కలిసి టీవీ చూడ్డానికి ఒక ఫ్యామిలీ రూమ్ ని ఏర్పాటు చేశాను. ఏంటి ఫ్యామిలీ రూమా? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. ఓ, నువ్వు కిక్ దగ్గర ఈ విషయం దాచావా? సరే, మన పని మొదలు పెడదామా? ఏం జరిగినా సరే ఈ రోజు నా రూమ్ ని నేను పొందుతాను. నాకు మామూలుగా చివంగం అంటే అస్సలు ఇష్టం లేదు. నవిలి నవిలి నా నోరు నొప్పెడుతోంది. సాధించా. అమ్మయ్యా, చివరికి నా కలెక్షన్ పూర్తయింది. ఇది నిజంగా చాలా అద్భుతమైన కలెక్షన్. ఏంటి? రా నా బ్రదరు, ఈ రూమ్ ని నేను క్లీన్ చేసేసా, పైనుంచి కింద దాకా. నా కప్పు కొట్టే బట్టల్ని ఉతికి నీట్ గా సర్దేశావా? నా బీన్ బ్యాగ్ చైర్ ని నువ్వు శుభ్రంగా తుడిచిపెట్టేశావా? నా కార్పెట్ ఎంత నీట్ గా ఉందో. నా సీలింగ్ మెరిసిపోతోంది. నా రూమ్ మోడల్ ని కూడా శుభ్రం చేసేసావా? నువ్వు ఇలా చేసావంటే నమ్మలేకపోతా. నా గమ్ కలెక్షన్ ఏది? ఓ, ఆ పనికిరాని చూయింగ్ గమ్ కలెక్షనా? ఇక్కడుంది. రా తెలుసుకుందాం. అయిపోయా. బ్రాడ్, నిన్ను నా రూమ్ ఇప్పుడు స్వర్గంలో ఉంది. నువ్వు నా రూమ్ లో ఉండాలంటే నా రూల్స్ ని పాటించి తీరాల్సిందే. నీ బట్టల్ని అలాగే నీ వస్తువుల్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చూవింగ్ గమ్ నవలకూడదు. ఇందులో కూడా నువ్వు అందంగా ఉన్నావు. ఓ, ఈ రూమ్ అస్సలేం బాగోలేదు. కంపు కూడా కొడుతోంది. అయినా పర్వాలేదు, మొత్తానికి నీకు ఈ రూమ్ అయినా దక్కింది కదా. థ్యాంక్స్ మ్యాగ్నస్. మా వేడి కోసం ఈ వెతుకులాట.
ఇప్పుడు టైం 2:30. ఇది ఫుడ్ బ్యాగిన్స్ తీసుకోవాల్సిన సమయం ఫ్రెండ్. వేడి దగ్గర తప్ప ఫుడ్ బ్యాకెన్స్ ఇంకెవరి దగ్గర ఉండవు. వేడ్ 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 ఎక్కడున్నా? ఉన్నావా లేదా? వేడి ఇప్పుడు డోనట్స్ ని సీలింగ్ కి అతికించడే కిక్కు. నువ్వు చెప్పింది కరెక్టే. కింద మాత్రమే పడేస్తాడు, సీలింగ్ మీద ఎలా పడేస్తాడు చెప్పు. వేడు తను ఇక్కడే ఉంటాడని చెప్పాడు కదా. ఇక్కడంతా గందరగోళంగా ఉంది. ఇతను ఇన్స్పెక్టర్ ఫైన్ కోమ్, సిటీ సేఫ్టీ ఇన్స్పెక్టర్. ఎక్స్క్యూజ్ మీ బాయ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనే సేఫ్టీ ఇన్స్పెక్టర్. నేను నా ప్యాడ్ కలిసి ఈ రోజు ఇన్స్పెక్షన్ చెయ్యాలని వచ్చాము. ఒక విషయం తెలుసా? మెలబ్రూక్ హాస్పిటల్ ఏం బాగోలేదని షట్ డౌన్ చేయించాను. అలాగే మెలబ్రూక్ హార్డ్వేర్ షాప్ కూడా ఏం బాగోలేదని షట్ డౌన్ చేయించాను. మిస్టర్ మంచీస్ ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఏం బాగోలేదని విన్నాను. వాళ్ళ ఐస్ క్రీమ్ లో ఏదేదో కలుపుతున్నారు కాబట్టి దాన్ని కూడా షట్ డౌన్ చేయించాను. ఇప్పుడు ఫుడ్ అండ్ ఫిక్స్ కి వచ్చాను. ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వెతికి కనిపెడతాను. ఇక్కడ ఉన్న వస్తువులు పద్ధతిగా లేకపోతే వెంటనే దీన్ని కూడా షట్ డౌన్ చేయిస్తాను. నన్ను ఎవ్వరు అడ్డుకోలేరు తెలుసా? కానీ సార్, మెలోబ్రూక్ లో ఫుడ్ అండ్ ఫిక్స్ చాలా సేఫెస్ట్ ప్లేస్ తెలుసుకోండి. డోనట్స్ కూడా సీలింగ్ కి అసలు అతుక్కొని ఉండవు. మీరు వెళ్లాల్సిన ప్లేస్ ఏమిటంటే అది స్ట్రింగ్స్ వీజ్. అవును, అక్కడుండే తోలు బొమ్మలు మనుషుల్ని కరుస్తాయి. ఏమంటున్నావు నువ్వు? అలాగే మనుషుల్ని కొడతాయి కూడా. చాలా దారుణం. అక్కడ నేల కూడా సరిగ్గా ఉండదు. ఏంటి ఏమంటున్నావు నువ్వు? నేను 30 నిమిషాల్లో తిరిగి వస్తాను. నువ్వు చెప్పింది అబద్ధమైతే వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఈ ఫుడ్ అండ్ ఫిక్స్ కి వచ్చి పర్మనెంట్ గా షట్ డౌన్ చేయిస్తాను. గుర్తుంచుకో. 30 నిమిషాల్లో ఆ వేడ్ ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. ఇదిగో ఇక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, అంటే ఇటువైపే వెళ్ళుంటాడు. పద. ఇదిగో ఇక్కడ వేడ్ క్యాప్ కూడా ఉంది. విచిత్రంగా ఉంది. ఇది చిల్లీ రియో సాస్. ఏంటి వేడిలా చిల్లీ సాస్ గా మారిపోయాడా? ఓ, ఇప్పుడు అర్థమైంది. వాడు చిల్లీ రిటో స్టాండ్ కి వెళ్ళుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇతను నా ఫ్రెండ్ ఎక్కడన్నా చూసారా? తన పేరు వేడ్. పొడుగ్గా మూతి చీపిరి వంకరగా పుల్లగా ఉంటుంది. ఉంటాడు, క్యాప్ పెట్టుకుని అతను ఉంటాడు. ఎక్కడైనా? నేను మీ ఫ్రెండ్ చూశాను. ఇక్కడికి అతను అరగంట ముందు వచ్చాడు. చూడు, బొమ్మ గీశాను. అయ్యో బాబోయ్, వేడ్ ఏడుస్తున్నాడు. అందరూ ఏడుస్తున్నట్టే బొమ్మ గీస్తాను. సరే, వీళ్ళిద్దరెవరు? ఆ ఇన్స్పెక్టర్ గురించి తర్వాత వేడిని ఎవరో కిడ్నాప్ చేశారు కదా. ఏ లేని సరికొట్ట కికో. వాడిని మనం వెతుకుదాం. ఎటువైపు వెళ్ళుంటాడు? పద వెళ్దాం. వాడిని పిలిస్తే ఎలా ఉంటుంది? మంచి ఐడియా గంతర్. వేడ్. మన ఫోన్ లో కూడా వాడిని పిలవచ్చు. హలో, ఎవరండి? వేడెక్కడా? ఏమిటి మీకు ₹1,00,00,000 కావాలా? అవును, దాంతో పాటు మంచి పాలు కూడా కావాలి, దాంతో పాటు బిస్కెట్లు కూడా కావాలి. వేడ్ ఫోన్ పట్టుకొని నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ దొరికింది కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ నువ్వెందుకు డబ్బులు అడుగుతున్నావు? ఆ డబ్బులు వెండి కనిపెట్టడానికి ఉపయోగపడతాయి కదా, అందుకే. అది మాత్రమే కాదు, పాలు ఎందుకు అడిగానంటే నాలంటి వాడికి చాలా అవసరం అవుతాయి కదా. వేడ్ ఈ ఫోన్ పడేయడానికి ముందు ఏదో మెసేజ్ టైప్ చేశాడు. నాకు చాలా ప్రమాదం, నన్ను కాపాడండి. ప్రమాదం, కాపాడండి. ప్రమాదం, కాపాడండి. వేడ్ ఇక్కడ తన లెదర్ ఫుడ్ బ్యాగ్ ని కూడా పడేసి వెళ్ళిపోయాడు గంతర్. ఏం జరిగినా దాన్ని పడేయడు కదా. ఆస్కార్, నువ్వు మాకు సహాయం చేయాలి. ఏమంటావ్? నా మాట విని దాన్ని ఇచ్చే బుజ్జి. గంతర్, మనం వేడిని కనిపెట్టాలంటే ఈ డాగిని కనిపెట్టాలి. నేను వేడిని చూశాను. జాకే, నువ్వు వేడిని చూసావా? అవునవును, అతను ఒక అద్భుతమైన స్టంట్ చేస్తున్నప్పుడు నేను చూశాను. నిజంగా చాలా అద్భుతంగా చేశాడు తెలుసా కిక్కు. నువ్వు నా మాట నమ్మట్లేదా? కావాలంటే చూడు, రికార్డ్ చేశాను. చూడు, చాలా బాగుంటుంది. ఓ జాకీ, ఎలా ఉన్నావు? ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను నిజంగా జాకే, చెప్తున్నాను. ఇదంతా వద్దు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయి. సరే సరే, అలాగే. ఎవరది? ఇలా చూసారా, ఈసారి నేను ఎంతో ఖర్చు పెట్టి నాన్ బ్రేకబుల్ బిల్ బోర్డ్ ని తయారు చేయించాను. వావ్, అది చాలా అద్భుతంగా ఉంది. నువ్వు ఈ పని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వేడ్ ఇక్కడ ఎక్కడో ఉండాలి. వేడ్ వేడ్, మా మాటల్ని వినిపిస్తే నన్ను ఒకసారి పిలువు. వినబడుతోందా? నేను గంతర్నే. ఈ షాపింగ్ కార్ట్ తో మనం ప్రయోగం చేద్దాం. వేడిని కనిపెడదాం తమ్ముడు.
ఇది వర్కౌట్ అవుతుందని నాకెందుకు అనిపించట్లేదు కిక్కు. మన వేడి కోసం ఈ ప్రయోగం చేయక తప్పదు తమ్ముడు. ఈ ఆలస్యం చేయకు. అలాగే వెళ్ళి వెండి కనిపెట్టా. మళ్ళీ అదే విధంగా జరిగింది ఏంటి? నా పని అయిపోయింది. వేడ్ వేడ్ నిన్ను కనిపెట్టేశా. నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును ఇక్కడే ఉన్నాను. చాలా సేపటి నుంచి ఇది నా నోట్లో ఇరుక్కుపోయింది. ఇది రెండోదే. మొత్తానికి నిన్ను కనిపెట్టాం వేడ్. మీరు నా కోసం వెతికారా? అవును అవును అవును. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఎవరదే? అలా చూడు, నీ వెనకాల ఎవరో ఉన్నారు. ఆ, మీరా? చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేయడానికి రాలేదా? కిడ్నాపా? నన్నెవరూ కిడ్నాప్ చేయలేదా? మరి నువ్వు చెట్టు కొమ్మ మీద ఎందుకున్నావు? అదేంటో నేను చెప్తాను. డిల్లిడు. నాకు కాస్త టైం పాస్ అవ్వాలని నా ఫుడ్ బ్యాగ్ తో గేమ్ మొదలెట్టాను. నాకు ఉన్నట్టుండి ఆకలి వేయడంతో తినడానికి చిల్లీరిటో స్టాండ్ కి వెళ్ళాను. అనుకోకుండా నా ఫుడ్ బ్యాగ్ కి సాస్ తగలడం వల్ల ఆస్కర్ బ్యాగ్ లాక్కుని వెళ్లిపోయాడు. అక్కడే సమస్య మొదలైంది. ఎలాగైనా సరే నా బ్యాగ్ ని దక్కించుకోవాలని నేను ప్రయత్నించాను. నువ్వు ఈ షాపింగ్ కార్ట్ లో వెళ్ళావంటే దెబ్బలు తగలడం ఖాయం. అసలు నువ్వు ఏమంటున్నావు? ఈ షాపింగ్ కార్ట్ లో వెళ్తే దెబ్బలు తగులుతాయా? నేను నమ్మను. ఆ మాటల మీద నీకు నమ్మకం లేదా? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే అనుమానిస్తావు. ఈసారి నేను మరింత డబ్బు ఖర్చు పెట్టి నాన్ బ్రేకబుల్ బిల్ బోర్డ్ ని తయారు చేయించాను. ఓ పెద్దవాడు చెప్పింది నిజమే. షాపింగ్ కార్ట్ తో మనం ఎప్పుడు ఆడుకోకూడదు. హే ఓ డిగిలిడు. మమ్మల్ని మన్నించు. నీ ఫుడ్ బ్యాగ్ ని మేము కనిపెట్టలేకపోయాం. ఆ డాగీని మేము అసలు పట్టుకోలేకపోయాం. ఏం పర్వాలేదు, మీరు ప్రయత్నించారు కదా, అంతే చాలు. అందుకే సాయం చేయమని నాకు మెసేజ్ పంపించావా? అవును పంపించాను. ఎప్పుడేం జరుగుతుందో నాకే తెలియదు కదా. నన్ను వెతికినందుకు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. కిక్కు, ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతున్నాడు. ఓ ఇప్పుడేం చేయాలి? ఏ ఇన్స్పెక్టర్? నీ షాప్ కి చెకింగ్ కి వెళ్తున్నాడు. కిక్కు, మనం ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి. అతను 3 seconds లో ఇక్కడికి వచ్చేస్తాడు. ఆ టైం చాలా ఆడుకోవడానికి. నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను. ఎలా కావాలంటే అలా చెక్ చేసుకోండి. ఓకే, నీ స్టోర్ మొత్తం నేను చెక్ చేశాను. ఇన్నాళ్ళు నేను నా ప్యాడ్ కలిసి మెలబ్రూక్ లో ఉండే స్టోర్స్ అన్నిటినీ మూయించేశాను. కానీ ఈసారి నేను అలా చేయట్లేదు. మీకు కంగ్రాచులేషన్స్. దీనంత సేఫెస్ట్ స్టోర్ నేను ఎక్కడ చూడలేదు. అద్భుతం. నేను ఇప్పుడు ఏదైనా చల్లగా తాగాలనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ లో ఏముంది? హే ఆస్కర్, అది వేడ్ ఫుడ్ బ్యాగ్ కదా? వావ్, ఇది లిమిటెడ్ ఎడిషన్ ఫుడ్ బ్యాగ్ కదూ? అది నాకు చాలా ఇష్టం. అవును నిజమే. మీకు కూడా అలాంటి ఫుడ్ బ్యాగ్ అంటే చాలా ఇష్టమా? నా దగ్గర దానికి కావాల్సిన కలెక్షన్స్ అన్ని ఉన్నాయి. కావాలంటే చూడు. వావ్, దీని గురించి మీకు అన్ని విషయాలు తెలిసినట్టుంది. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? నేను కార్ లో వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చే. చూసావా వేడ్, నీ కొట్టుని మేము కాపాడు. అలాగే నీ ఉద్యోగాన్ని కూడా కాపాడా. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు నా ఉద్యోగాన్ని కాపాడలేదు, కొత్తగా వచ్చిన వాడి ఉద్యోగాన్ని కాపాడారు. ఏమంటున్నావ్? నాకు ఇక్కడ పని చేసి చేసి చాలా బోర్ కొట్టేసింది. వాడి పనే మీరు కాపాడారు. నా పనిని కాపాడినందుకు థ్యాంక్స్ కిక్కు. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది తెలుసా? విషయం ఏంటంటే ఇక్కడ నాకు అన్ని ఫ్రీగానే దొరుకుతాయి. ఇక్కడి నుంచి మర్యాదగా బయలుదేరా. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నాయనో, అమ్మయ్య, మనం వచ్చిన పని పూర్తి అయిపోయింది. వీడి పని కూడా అయిపోయింది. అలాగే వేడికి కొత్త ఫ్రెండ్ కూడా దొరికాడు. మళ్ళీ తిరిగి వస్తాడంటావా కిక్కు? షట్ డౌన్ చేయండి. ఇన్స్పెక్టర్ వస్తారన్న విషయం నీకు తెలీదా?